ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. ముందుగా వేదిక టీవీ వారికి నమస్కారం. నా పేరు శంకర్, దాసరి శంకర్, ప్రజానాట్య మండలి. నాది నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం చిరుమాధారం గ్రామం నాది. అక్కడి నుంచి రావడం జరిగింది. నన్ను కళాకారుని గుర్తించిన వేదిక టీవీ వారికి ధన్యవాదాలు. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాట సారులం, కళలకే మేమంకితం. మేము కళాకారులం, కళాబాట సారులం, కళయే మా జీవితం, కళలకే మేమంకితం. కళయే మా జీవితం, కళలకే మేమంకితం. మా గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాట సారులం, కళలకే మేమంకితం. మా ఆకలి కడుపులపై కంజరదరు వేస్తాము, కంజరదరు వేస్తాము. మా ఎండిన డొక్కలపై డప్పులు మ్రోగిస్తాము, డప్పులు మ్రోగిస్తాము. మా పల్లె జానపదుల, మా పల్లె జానపదుల పల్లకినే మోయిస్తాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాట సారులం, కళలకే మేమంకితం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ న్యూస్ ఛానల్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను జనకోల ఆర్టిజన్గా చేస్తున్నాను. గ్రామం, మండలం? నాగార్జున సాగర్ పైలాన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈయన పరిపాలన చేయాలంటే మన ఖజానా నిండుకుంటే చేయగలిగేవారేమో. పోయిన ప్రభుత్వం మరి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నేను చేయలేకపోతున్నాను. అయితే ఉచిత హామీలు అనేవి మనకి దెబ్బ కొడుతుంది. మనకి కావాల్సిన చదువు, ఆరోగ్యం, ఈ రెండు ఇస్తే చాలు. ఇంకా పబ్లిక్ అంటే ఇంకా పిల్లల చదువులు కానీ ఆరోగ్యం కానీ బాగుంటే అదే అభివృద్ధి చెందిద్ది. ఈ ఉచితాల గురించి కొన్ని సంస్థలు కూడా దెబ్బతింటున్నాయి. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విడిపోయినప్పుడు కోట్లలో లాభాలు ఉండే, మనది దానికి రాజ్యం అన్నారు. ఆ ఉచిత హామీల వలన ఏమైంది, అది మళ్ళీ సంస్థే అప్పుల పాలైపోయింది. దానివల్ల సంస్థలోని కుటుంబాలు అన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రభుత్వాలు ఉచిత హామీలని తీసి ఒక చదువు, ఆరోగ్యపరంగా ఈ రెండు చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా సన్న బియ్యము అంటే మంచిదే. ఈ అన్నటి వరకు ఈ దొడ్డు బియ్యం అనేది తినలేక తిన్నారేమో, సన్న బియ్యం అనేది తింటారు. అది ఇవ్వడం పర్వాలేదు, మంచిదే. ఇవాళ కొంచెం ఒకప్పుడు రేషన్లో కందిపప్పు, చింతపండు, ఆయిలు, బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈ ఉచిత హామీలు బదులు అవి ఇస్తే పబ్లిక్ చాలామంది సంతోషంగా ఉంటారు లేని వాళ్ళే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాని ప్రకారంగా అంటే ఇప్పుడు మాకే అన్యాయం చేశారు. పర్మనెంట్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేయలేదు. ఆర్టిజన్ అనే ఒక సంస్థలో 2వ రోజులు పెట్టి ఆర్టిజన్ నామకరణం చేసి ఆ సంస్థలోనే ఐక్యమత్యం లేకుండా పోయింది. కాబట్టి ఉన్న హామీలు కరెక్ట్గా ఇచ్చుకుంటే పోతే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తాత నమస్తే. మీ పేరు? మళ్ళీ ఏం చేస్తారు తాత? నేను వ్యవసాయం చేస్తాను. గ్రామం, మండలం ఎక్కడ? మాది గౌరార మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? మాకు రైతు బంధు వేసిండు, నువ్వా 3 పైసలు వేసారు, నువ్వా రుణమాఫీ వేసారు, జరిగిందా? కరెంట్ గ్యాస్ మంచిగా ఉందంటారు, మంచిలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? మాకు అది తెలియదు. థ్యాంక్స్ సార్. మీ పేరు సార్? శివ. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింట్ వర్క్ చేస్తాను. గ్రామం, మండలం? నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడే కదా వచ్చింది, పర్లేదు, 1 ఇయర్ అయినాక తెలుస్తుంది కదా. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలను, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? సరే, ఆయన ప్రవేశపెట్టిన అయితే ఈ ఉచిత బస్సు తప్పించి మిగతా అయితే ఏం కాలేదు. వాస్తవానికైతే అవి కాలే అన్నాడు, చాలా పథకాలు అన్నాడు, కానీ ఇప్పటిదాకా అయితే అవి అమలు కాలే. వచ్చినోనికి వచ్చినాయి, ఇప్పటిదాకా అయితే చాలామందికి రాలేదు. వాడు అనుకునేవన్నీ చేస్తే మాత్రం మంచిగానే ఉంటుంది, పర్లేదు. ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, ఇప్పటికి అన్నారు, ఏది రేపు 30కి అన్నారు, కానీ ఇప్పటిదాకా ఏది లేదు. మరి వాళ్ళకు
పింఛను పెంచుతున్నాడు, గృహలక్ష్మి పథకం అన్నాడు, చాలా పథకాలు చెప్పిండు. ఒక్క పథకం లేదు, ఒక్క ఫ్రీ బస్సు తప్పించి ఏదీ లేదు. అవన్నీ ఆయన అమలు చేస్తే నెక్స్ట్ ఇయర్ గిట్ట ఆయనే వస్తాడు, లేకపోతే మళ్ళీ కేసీఆర్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, కేసీఆర్ ఎందుకనాలి, ఒక విధంగా మంచిగానే చేసిండు, పర్లేదు చేసిండు, ఎందుకనాలి, అందినోనికి అందినాయి అని సంక్షేమ పథకాలు పర్లేదు. కానీ జర్ర వాళ్ళు ఏదో ఆవేశంతో అది చేసి అట్లా అయిపోయింది. కానీ థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? రజని, ఏం చేస్తారమ్మా? టీచర్, గ్రామం మండలం. మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుంది, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లేడీస్ బస్ ఎక్కినప్పుడైనా సీట్లు దొరకపోవడం అట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. కానీ బాగుందిలే, చాలా బాగుంది. ఇంకా కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నారు, గ్యాస్ అది కూడా ఉంది. ఓకే, బస్సు ఫ్రీ ఉంది, వచ్చింది. అంటే ఇప్పుడు ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? సన్న బియ్యం ఇవ్వడానికి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే దానికి ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అంటే ఇప్పుడు ఎవరు చేయాల్సింది వాళ్ళ పని చేయాల్సింది కదా. థ్యాంక్స్ అమ్మా. చెప్పండి. మీ పేరు సార్? శ్రవణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఉద్యోగం చేశాను. గ్రామం మండలం. ఇక్కడ కట్టంగూరు అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంటంటే కొన్ని నడుస్తున్నాయి, కొన్ని పథకాలు పెట్టినాడు, కొన్ని అయితే కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ బస్సులో ఉన్నారు, అయితే కొన్ని ఇచ్చినారు. మీరు అయితే మనకి రైతు బంధు అన్నారు, అది ఎవరన్నారు, రైతు బంధు ఈ మధ్య స్టార్ట్ చేసినారు. కొన్ని పథకాలు అమలు చేసినాడు. ఏది అమలు చేసినా అంటే ఈ ఆర్టీసీ ఒకటి చేసినాడు, మిగతా మన ఒకటి రైతు అయితే మన ఫ్రీ కరెంట్ అన్నారు, అదొకటి కొంత నడుస్తుంది. కానీ మిగతా మేజర్ ఆఫ్ ది పథకాలు చేయలేదు ఇంకా. అవి ఇప్పుడు చేసిన దాంట్లో కూడా ఈ ఆర్టీసీ అయితే ఫ్రీ ఆఫ్ పెట్టినారు, కానీ దీంట్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఉన్న బస్సులనే ఫ్రీ ఉచిత బస్సు అని పెట్టినారు, అది బాగానే ఉంది. కానీ బస్సెస్ ఎక్కువ పెంచేసి ఇస్తే బాగుండేది. నిత్యం మేము రూట్ల మీద తిరుగుతున్నాం బస్సెస్లో. ఇప్పుడు బస్సులు లేక ఫ్రీ పెట్టినారు, ఫ్రీ అన్నెసరిగా దాన్ని వాడేస్తున్నారు. సీటు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాం జనాలు అనేది. ఇది ఒకటి ఇంకోటి పెంచితే బాగుండేది. అయితే ఫ్రీ పథకం పెట్టారు దాన్ని బట్టి దాన్ని సెక్యూరెంట్గా ప్రాబ్లం లేకుండా పెడితే బాగుంటుంది. మిగతా చాలా పథకాలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.